ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం గం గణపతయే నమ. ఓం శ్రీ మాత్రే నమ. మనం శ్రీ శంకరాచార్య భగవత్పాద రచించినటువంటి శివానందలహరి శ్లోకము తాత్పర్యము చెప్పుకోవాలి, యూట్యూబ్లో ఫార్వర్డ్ చేయాలి అనుకున్నాను. ఈరోజు మొదలు పెడుతున్నాను. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. పవిత్ర గ్రంథాలు, అనేకమైనటువంటి గ్రంథాలను రాసి అపారమైన కరుణకు నిలయమైనటువంటి, ఎల్లప్పుడూ ప్రపంచ శ్రేయస్సును జగత్ కళ్యాణాన్ని కోరుకునేటువంటి మహాశంకరుని యొక్క దివ్య పాదములకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. ఆయన ఎన్నో గ్రంథాలు రాశారు శంకరాచార్య స్వామి. అందులో శ్రీ శివానందలహరి అనేటువంటిది అద్భుతమైనటువంటి గ్రంథము. ఇప్పుడు శివానందలహరిలో మొదటి శ్లోకం చదువుకుందాం. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తోకత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యానందస్ఫురతనుభవాభ్యాం నతిరియం. శివపార్వతులిద్దరూ ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి, ఇద్దరు భార్యాభర్తలు కావాలని తపస్సు చేసి ఈ ప్రపంచాన్ని, ఈ విశ్వాన్ని, విశ్వశ్రేయస్సు కోసం వారు భార్యాభర్తలుగా మారారు. కళాస్వరూపులుగా చంద్రరేఖను తలలపై అలంకరించుకొని, ఒకరు తపస్సుకి ఇంకొకరు ఫలమైనటువంటి వాళ్ళు, తమ భక్తుల యొక్క కోరికలను తీర్చి వారికి వరాలనిచ్చేటువంటి వారు, మంగళమూర్తులు, మూడు లోకాలకు శుభాలను ప్రసాదించేటువంటి వారు, తమ భక్తుల యొక్క మనస్సులలో ఎల్లవేళలా నిలిచి ఉండేటువంటి వారు, తమ భక్తులు ఆనంద స్వరూపులుగా అయినప్పుడు వారిని తమ రూపాలలో దర్శించుకునేటువంటి వారు, వారికి ఎప్పుడు వారి హృదయాలలో స్ఫురించేటువంటి వారు అయినటువంటి ఉమామహేశ్వరులను ప్రార్థిస్తున్నాను అని శివానందలహరిలో మొదటి శ్లోకం పార్వతీ పరమేశ్వరులను ప్రార్థిస్తూ ఉన్నది. ఓం శ్రీమాత్రే నమః.